ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్సార్ పార్టీలో వైఎస్సార్ లేరన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ కు సరికొత్త నిర్వచనం చెప్పారు. వైఎస్సార్ పార్టీలో వై అంటే వైవి సుబ్బారెడ్డి అని, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అని కామెంట్ చేశారు. వైసీపీకి తన రక్తం ధారపోశారని, ఇప్పుడు వైసీపీ నేతలంతా తనపై ముప్పేట దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీతో యుద్దానికి రెడీ అని ప్రకటించారు. ప్రజలకు న్యాయం చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చారని స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న షర్మిల ఒంగోలులో మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం తాను పోరాడుతుంటే వైసీపీ తనపై ముప్పేట దాడి చేస్తోందని అన్నారు. వైఎస్సార్ పాలనకు జగన్ పాలనకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీకి తొత్తులుగా మారాయని షర్మిల విమర్శించారు. తనకు ఏపీ పుట్టినిల్లు, తెలంగాణ మెట్టినిల్లు అని గుర్తు చేశారు. ప్రజలకు న్యాయం జరగాలని తాను ఏపీ రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొంటూ వైసీపీ కోసం తన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేశానని తెలిపారు. వైసీపీని తన భుజాలపై మోసానన్నారు. ఇప్పుడు తనపై వైసీపీ ముప్పేట దాడి చేస్తుందన్నారు. వైఎస్సార్ బిడ్డ ఎవరికి భయపడదని షర్మిల వ్యాఖ్యానించారు. వైసీపీ యుద్దానికి సిద్దం సభపై షర్మిల ఫైర్ అయ్యారు. తాను యుద్దానికి రెడీ అని, మీరు రెడీనా అంటూ వైసీపీకి సవాల్ విసిరారు. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్, ఉద్యోగాలు వీటన్నింటితో పాటు రైతు రాజ్యం రావాలనే వైఎస్సార్ బిడ్డగా ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టానన్నారు.